ప్రతిరోజు గంగా నదిలో కొన్ని లక్షల మంది స్నానం చేస్తారు. జెర్మీ బోట్స్ అనే ఈ రివర్ ఎక్స్ప్లోరర్ మాత్రం ఈ నదిలో దిగడానికే భయపడుతుంది. ఇతనికి ఏం స్విమ్మింగ్ రాక కాదు, ఇప్పటికి చాలా దేశాలలో పెద్ద పెద్ద నదులలో అక్కడ ఉండే రేర్ క్రీచర్స్ ని ఎక్స్ప్లోర్ చేసే బాయాలజిస్ట్. మరి గంగా నదిలో దిగడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఇతను గంగా నది వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసినప్పుడు అందులో ఫీకల్ క్వాలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్టు ఐడెంటిఫై చేశాడు. అంటే గంగా నది మానవ మల మూత్రాలతో నిండి ఉంది. అంటే కంపారిజన్ లో చెప్పుకుంటే ఈ బ్యాక్టీరియా తాగే నీటిలో 0% ఉండాలి, అదే స్నానం చేసే నీటిలో అయితే ఒక 500% ఉండాలి. గంగా నదిలో మాత్రం 82,000% ఉంది. ఈ నది నీళ్లు తాగడం పక్కన పెడితే ఇట్లా స్విమ్మింగ్ చేయడం వల్ల కలరా, టైఫాయిడ్ వంటి డిసీజెస్ వస్తాయి. జెర్మీ తన రిమోట్ కంట్రోల్ సబ్మెరీన్ ని గంగలో వదిలి చూస్తే నదిలో మొత్తం ప్లాస్టిక్ చెత్త చెదరమే ఉంది. 2 minutes లోనే ఆ సబ్మెరీన్ ఫ్యాన్ లో దారాలు ఇరుక్కొని స్టక్ అయిపోయింది. నదిలో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ క్రోమియం, లెడ్, ఆర్సెనిక్. ఈ కెమికల్స్ కాన్పూర్ టానరీ నుండి వస్తుంది. టానరీ అంటే జంతు చర్మంతో లెదర్ చేసే ఫ్యాక్టరీ. ఈ టానరీస్ వేస్ట్ వాటర్ ని డైరెక్ట్ గంగా నదిలో రిలీజ్ చేస్తారు. ఇది గంగా నది యొక్క దుస్థితి. మీరు క్లీన్ అయిపోవాలని గంగలో మునుగుతారు, కానీ గంగా క్లీన్ గా ఉందా లేదా అని మీరు ఎప్పుడైనా గమనించారా? గంగా నది ఇలా అయిపోవడానికి ఎవరు కారణం? మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలి? కామెంట్ చేయండి.